కాపాడండి, మేలులతో నింపండి, దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మీరు దాచి వచ్చిన దీవులతో నింపండి. మీ కుమారుడైన యేసుక్రీస్తునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడి నుంచి దూరంగా ఉన్న కొండను చూసినప్పుడు, కొండని చూసాము అంటాం కానీ కొండను చేరాము అంటాం. యేసు ప్రభు జీవించిన దినాల్లో ఒకడు, అతని పేరు నికోదేము. నికోదేము అనే అతను అతని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి అన్నాడట. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, ఒకడు తిరిగి జన్మిస్తారే కానీ పరలోక రాజ్యము చూడలేరు అన్నాడు. చూడటం వేరు, చేరటం వేరు. ఇక్కడి నుంచి నేను గుణదల కొండ, విజయవాడలో పట్టమట్లో ఇచ్చి గుణదల కొండని చూడగలుగుతా, కానీ గుణదల కొండని చేరటం వేరు. అట్లాగే మారు మనసు పొందితే, ఒకడు నూతనముగా జన్మిస్తే పాత జీవితాన్ని వదిలేసి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన్ని విశ్వసించి యేసే దేవుడని విశ్వసిస్తే ఆయన బిడ్డలు అవుతాం. ఆయన అంగీకరిస్తే ఆయన బిడ్డలు అవుతాం. ఆయన ఎందుకు నమ్మికొచ్చినా ఆయన బిడ్డలు అవుతాం. విశ్వసించడం వల్ల, అంగీకరించడం వల్ల ఒకటే. కనుక వారు పరలోక రాజ్యాన్ని చూస్తారు. పాత అలవాట్లు, పాత ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకుంటాం. అయితే ఇదంతా కూడా పరలోకము పొందటానికే. ఇక్కడి నుంచి ఒక కొండ ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి పరలోకం ఎంత దూరం ఉంది మనం చూసినట్లయితే మొత్తం 3 ఆకాశాలు, 7 లోకాలు. భూమి మీద నుంచి మేఘమండలం అంటే నీలాకారంలో ఉన్నటువంటి ఆకాశం ఎంతవరకు ఉందో అదంతా కూడా మేఘమండలము అంటారు. ఏమంటారు? మేఘమండలము, మేఘములతో కూడుకున్నది. రెండవది సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నది, ఇది అంతరిక్షము. మూడవది పరలోకము లేదా పరదైసు. అయితే వీటిలో మేఘాల్లో వరకు దేవుడు ఏం చెప్పాడు? పక్కగా ఒక మాట బైబిల్ చెప్పిందంటే విత్ రిఫరెన్స్తో సహా బైబిల్లో ఉంటాయి. దేవుడు ఒక మాట అన్నాడంటే అది తథ్యం. మనుషులు మాట్లాడి మాటిచ్చి తప్పిపోతారు, దేవుడు తప్పిపోడు. మనుషులు ఏదైనా సహాయం చేసి దెప్పుతాడు, దేవుడు దెప్పడు. మీరు ఇచ్చారని మళ్ళీ అందరికీ చెప్పుకోడు. కనుక ఈ మేఘమండలంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. 1 మేఘమండలము, 2 అంతరిక్షము, 3 పరదేశ్ లోకము. దాంట్లో ఒక భాగమే పరదైసు. చూడండి, మేఘమండలంలో ఉండేవి. యోగు గ్రంథము 36వ అధ్యాయము 27 నుంచి 29. ఆకాశముల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనకు 3 ఆకాశములు ఉన్నాయి. ఉండండి, మనకు 3 ఆకాశములు ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి. ఈ 3 ఆకాశాలలో 7 లోకాలలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యోగు ఫస్ట్ మనకి కనబడే ఆకాశం. యోగు 36వ అధ్యాయము 27వ వచనము. యోగు 36వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించడం. ఎక్కడి నుంచి కురిపిస్తారండి?
చెప్పాలి, చదవాలి మీరు. ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. భూమి మీదకి కుమ్మరిస్తాయి. మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. మనుషుల మీదకి వాటిని సమృద్ధిగా దిగు. అంటే ఇప్పుడు ఆకాశము భూమి కలిస్తే భూఫలం, దేవుడు మానవుడు కలిస్తే ఆత్మఫలం, స్త్రీ పురుషుడు కలిస్తే గర్భఫలం. ఎన్ని రకాల ఫలాలు వచ్చినాయి. అయితే ఆకాశం నుంచి ఉదక బిందువులు పడితే అది మేఘముల గుండా భూమి మీదకి రావడం జరుగుతుంది. దేవుడు ఇంకా 26వ అధ్యాయము యోబు, ఇదే యోబు 26:7-9 ఈ మేఘాలలో నుంచి ఏమి జరుగుతుందో చూద్దాం. యోబు 26వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం. శూన్యమందు పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యం పైన భూమిని వేలాడదీసెను. చూసారా, శూన్యములో భూమిని నిరాకారముగా వేలాడదీశాడంట. వాటి కింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను సంధించెను. మేఘములలో నీళ్లు సంధించాడంట. దాని మీద మేఘములు వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. తన సింహాసనపు కాంతిని ఈ మానవుడు భూమి మీద ఉన్న మానవుడికి కనబడకుండా అందించాడట. భూమి ఇలా ఉంటే ఫస్ట్ ఆకాశము, మేఘముల ఆకాశము. ఈ మేఘాల మీద ఏముందో మనం చదువుతా ఉన్నాం. బైబిల్లో దేవుడు ఏమి రిఫరెన్స్లు ఇచ్చాడో చదువుతా ఉన్నాం. మేఘముల తర్వాత అంతరిక్షము, నక్షత్రలోకము, అది 2వ ఆకాశము. ఆ తరువాత పైన ఉన్నది 3వ ఆకాశము, అదే పరలోకము. పరలోకములో మొట్టమొదటి స్టెప్పు పరదైసు. ఇప్పుడు చూడండి, భూమి, మేఘముల మండలము, 2వ ఆకాశము, 3వ ఆకాశం. ఇప్పుడు మనం మొదటి ఆకాశం గురించి చదువుతా ఉన్నాం. మేఘాల్లో నీటిని బంధిస్తాడంట దేవుడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగాక. యోబు గ్రంథం 37:3వ వచనం. యోబు గ్రంథం 37:3వ వచనం. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. ఇంకా చదవండి. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును. ఎంత ఫస్ట్ ఆకాశంలో జరిగే పనులు దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన తన గంభీరమైన స్వరంతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయును. దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేయును. మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. 38వ అధ్యాయము 26వ వచనం. యోబు 38వ అధ్యాయం 26వ. జనములు లేని ఎడారిలో వర్షం కురిపించును. పాడైన ఎడారిని తృప్తిపరచుటకు, లేత గడ్డి మొలిపించుటకు వరద నీటిని కాలువలను, ఉరుములోని మెరుపులను ఉరుము ఉరిమిన తర్వాతే మెరుపు వస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు ఈ పని? చదవాలి. ఉరుములోని మెరుపుకు మార్గమును నిర్ణయించిన వాడెవడు? అది ఉరుములోని మెరుపుకు మార్గము నిర్ణయించిన వాడెవడు? వర్షములకు తండ్రి ఉన్నాడా? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు బిందువులను పుట్టించు వాడెవడు? మంచు గడ్డ ఒకరి గర్భంలోంచి వచ్చిన. అది మంచు ఎవరి గర్భంలోంచి వచ్చిన? చూడండి,
కీర్తనలో 135:7, 130, ఇదంతా కూడా 135 అధ్యాయము 7వ వచనం. ఇదంతా కూడా మొదటి ఆకాశము, మేఘములు, నీలాకాశములో జరిగేవన్నీ కూడా దేవుడు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితము నిర్మించాడు, దాచాడు సృష్టిలోని. 35 అధ్యాయము 7వ వచనం. భూతిగంతము నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురుచునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. ఆయన నిధులలో నుండి గాలిని ఆయన బయలుచేయును. ఆయన నిధులలో నుంచి గాలి బయలుదేరు. మనకు 5 నిమిషాలు గాలి లేక చచ్చిపోతాం. గాలి లేకుండా కొన్ని నిమిషాలే బతుకుతాం మానవుడు. నీళ్లు లేక కొన్ని గంటలు బతుకుతాం. భోజనం లేకుండా కొన్ని రోజులు బతుకుతాం. ఇప్పుడు ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మానవుడు పీల్చుకునే గాలి చెప్పాలి. ఆయన నిధులలోంచి, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయును. కనుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నిధులు. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం. మేఘములలో నా ధనస్సును ఉంచితిని కదా, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంది. ఇది నోవహు సమయంలో జలప్రలయం వచ్చి అంతా జనులందరూ చచ్చిపోయారు. ఎంత చెప్పినా వినలా. నోవహుకి దేవుడు వాడెక్కమని చెప్తాడు. వాడెక్కమంటే ఎవరెక్కరు? అప్పుడు దేవుడు చెప్తాడు, ప్రతి జాతి జంతువుల్లోంచి, పశువులు, పక్షులు, జంతువుల్లోంచి మేలు ఫిమేలు ఒక్కొక్క జంట ఎక్కుతూ ఉంటాయి. ఆ ఎక్కినప్పుడు నోవహు, అక్కడ భార్య, 3 కుమారులు, షేము, హాము, యాపేతు, ఆ 3 భార్యలు, 3 కుమారులు, వారు గోడెక్కుతారు. ఎక్కిన తర్వాత 40 రేయింబాళ్ళు ప్రచండ వాన కురుస్తుంది. ఆకాశ తూములు దేవుడు తిప్పుతాడు. అప్పుడు చాలామంది చనిపోతారు. చనిపోయినప్పుడు తరువాత ఆయన ఈ వాక్యం చూడండి. యెహోవాకి దేవుడు, నోవహు దేవుడికి దండం పెట్టుకుంటాడు. అయ్యా, ఎంతమంది చనిపోయారయ్యా, ఎంతమంది చనిపోయారు ప్రభువా, దయచేసి అలా చేయబట్టనంటే అప్పుడు నిబంధనగా ఈ యొక్క ఇంద్రధనుసుని మరి ఎన్నడూ అలా చెయ్యినది ఒక నిబంధన గుర్తుగా అప్పటి నుంచే ఇంద్రధనుసు రావటము మనం చూస్తూ ఉంటాం. కనుక మేఘమండలము మొదటి ఆకాశంలో ఇప్పుడు దాకా జ్ఞానం చేశాం. ఇక 2వ ఆకాశము నక్షత్ర మండలము, అంటే నక్షత్రాలని ఉంటాయి. దీన్ని చాలామంది సైంటిస్టులు మరి ఏం చెప్తారంటే 3 లక్షల నక్షత్రాలు ఉన్నాయి అని వాటికి పేర్లు పెట్టాడట మన దేవుడు. అయితే చూడండి, గోకృతిక నక్షత్రమా ఇంటురా అని కూడా పేర్లు పెట్టి పిలుస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ అధ్యాయం వచ్చిన ఆదికాండం 1వ అధ్యాయం 14వ దేవుడు పగటికిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును కాక అనియు, అవి సూచనల వల్ల కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును కాక అనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులవే ఉండును కాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 జ్యోతుల వలన, అనగా పగటి వెలుగుకు పెద్ద జ్యోతిగాను, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిగాను సూర్యుడు నక్షత్రములను చేసెను. చంద్రుడు రాత్రి నేలుటకు జ్యోతిని నక్షత్రములను చేసెను. అంటే చంద్రుడు. కనుక పగలేడటానికి పెద్ద జ్యోతి సూర్యుడు. అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ నవగ్రహాలు, తర్వాత ఇంకా నక్షత్రాలు, ఇవన్నీ కూడా 2వ ఆకాశంలో ఉంటాయి. దేవుడు క్లియర్గా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి,
మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, నక్షత్రములు ఆకాశం నుండి రాలును. ఇదంతా కూడా రెండవ ఆకాశము. కీర్తనలో 104 19 నుంచి 23 వరకు. కీర్తనలో 104వ అధ్యాయం 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించారు. ఆయన చంద్రుని ఆటుపోట్లు అంటారు. సముద్రం దగ్గరికి వెళ్తే ఆట ఎప్పుడు వస్తుంది, పోటు ఎప్పుడు వస్తుంది చెప్తారు. 15 రోజులకి ఒకసారి ఏకాదశి అని అంటారు మనవాళ్ళు హిందువులు. ఏకాదశి మరి అమావాస్య, మళ్ళా ఏకాదశి వెళ్ళాక అమావాస్య. ఈ 15 రోజులు 1 మంత్ అయ్యేసరికి మళ్ళా అవి రిపీట్ అవుతూ ఉంటాయి. కనుక చదవాలి. నూట 19 ఋతువులను తెలుపుటక ఆయన చంద్రుని నియమించాడు. సూర్యునికి తన అస్తమయం కొరకు తెలియను, సూర్యునికి తన అస్తమయ కాలం తెలియను. నీవు చీకటిని కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. నైట్ టైం జంతువులు తిరుగుతున్నాయి అంట. చూసారా, పగలు మనుషులు తిరిగితే నైట్ టైం జంతువులు తిరుగుతాయంట. 19వ కీర్తన 1-2 వచనాలు. 19వ కీర్తన 1-2 వచనాలు. 19వ కీర్తన 1-2. సారీ 5-6 వచనాలు. 1-2 కరెంట్ పోయింది. 1-2. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశం చాలండి, దేవుని మహిమను వివరించుచున్నవి. ఇది రెండవ ఆకాశము. ఇందాక మొదటి ఆకాశము మేఘమండలము, రెండవ ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఉంటాయి. ఇక మూడవ ఆకాశము అంటే ఫస్ట్ పార్ట్ పరదైసు. చూడండి, శిలువలో ఉన్న రెండవ దొంగ పరదైసు. నేడే నాతో పరదైసులో ఉంటావు అన్నాడు. చనిపోయిన లాజరసు అబ్రాహాము రొమ్ములో ఆనుకున్నాడు. అతను కూడా అక్కడికే వెళ్ళాడు పరదేశికి. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 2, 3, 4 వచనములు. పౌలు చూడండి, భూలోకము పుట్టిన తర్వాత దేవుడు పుట్టించాక అనేక మంది భక్తులు భూమి మీద ఉంటుండగా పరలోకానికి వెళ్ళి వచ్చారు. పరలోకములో పార్ట్ పరదైసి, అక్కడికి వెళ్ళి వచ్చారు. పౌలు గారు వెళ్ళి వచ్చారు. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 2, 3, 4 వచనములు. క్రీస్తు యందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో కొనుకోబడెను. అతడు శరీరంతో కొనుకోబడిన నేను ఎరుగును, శరీరం లేక కొనుకోబడిన నేను ఎరుగును. అది పౌలు తన గురించే చెప్పుకోవడానికి, నేనే అని చెప్పకుండా అలా చెప్తున్నాడు. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోని కొనుకోబడి వజ్రపశక్యము కాని మాటలు పలికెను. ఆ మాటల్లో మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడిన శరీరం లేక కొనుకోబడిన నేను ఎరుగును, అది దేవునికే తెలియను. చూసారా, అంటే మూడవ ఆకాశము ఎక్కడుందంటే 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఉంది. పౌలు అక్కడికి వెళ్ళి వచ్చాడు. మొదటి ఆకాశము మేఘమండలము, 2వ ఆకాశము నక్షత్ర మండలము, 3వ ఆకాశము పరలోకము, దాంట్లో పరదైసు ఉన్నది. ఇంకా చూడండి, 33వ కీర్తన 13 నుంచి 15.
ఎంత వండర్ఫుల్ వర్డ్ దేవుడు రాయించాడు చూడండి. 33వ కీర్తన 13వ వచనం. ఎంత చక్కటి మాట. 33వ కీర్తన 13వ వచనం. 11వ వచనం. దేవుడు తానున్నటువంటి యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుంచి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. నివాసులందరినీ చూస్తున్నాడంట ఆయన. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించేవాడు. హల్లెలూయా. వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించువాడు. వాడు ఏమేమి ఎవరెవరు ఏం చేస్తున్నాడో చూచువాడు యెహోవా. అంతేకాదు కీర్తనలు 73:25 భక్తుడు అంటున్నాడు. 73 కీర్తనలు 73 అధ్యాయం 25 కరెక్ట్ వచ్చింది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. చాలు. చూడండి, ఇంకా 19వ అధ్యాయం కీర్తనలు 19:5-6 వచ్చినాడు. కీర్తనలు 19:5-6. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనొలసించినట్లు తన పరములందు పరిగెత్తాడు. ద్వితీయోపదేశకాండము 19:14. 10-14. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనం. ఇదంతా పరదేశిలో భాగము. 3వ ఆకాశములో భాగము. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనం. చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆయన ఆనందపడి సమస్త జన్మల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వరకు ఏర్పరచుకొనెను. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. లాస్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మన తెల్లారు లేస్తే క్రైస్తవ జీవితంలో ఈ మాట అనుకుంటూ ఉండడు. పుట్టిన ప్రతి క్రైస్తవుడు రోజు ఇదే మాట పలుకుతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరలోకములో ఉన్న నా తండ్రి అంటే మన తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడు? పరలోకములో నివాసం ఉంటున్నాడు. పరలోకము చెప్పి పాతాళ లోకము చెప్పి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. నాకు అనిపిస్తుంది, నువ్వు మా తాతలు మా ముత్తాతలు నిన్ను నమ్ముకోకుండా చచ్చిపోయారు కదా అని నరక పరలోకానికి పాతాళ లోపల అంత తాళ చేతులు ఉన్నాయి. ఒక్కసారి ఆ తాళ చెయ్యి మా తాత చూసి వస్తాను. ఆయన ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం చచ్చిపోయాడు, నేను ఒక్కసారి చూసి వస్తాను అని అడిగా. అది తమాషాకి అడగలా, నిజంగానే అడిగా. వారు మిమ్మల్ని అంగీకరించలేదు కనుక పాతాళ లోకంలోనే ఉన్నారు. మన లోకము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని అంటున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు ప్రకటన 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం ప్రకటనలో ఉంటుంది. కనుక మేఘమండలము, 2 నక్షత్ర మండలము, 3వ ఆకాశము, 3 ఆకాశాలు, భూమి 4, భూమి కింద నరకం 4, 3, 4, భూమితో 4, భూమి పైన 3. మొదటి మేఘమండలము, అంతరిక్షము, నక్షత్ర మండలము, 3 ఆకాశం పరలోకము. దాంట్లోనే పరదేశు. అయ్యొక్క 3, భూమి 4, కింద పాతాళము. పాతాళము కాక బాటమ్లెస్ పిట్ అని ఉంటుంది. దాంట్లో 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతున్నప్పుడు అక్కడికి దాన్ని పంపుతాడు. అది 6వ.
ఏడవది భూమి మీద ఒకప్పుడు పరదేశి ఉంటుంది, దాన్ని పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. బాటంలెస్ పిట్, నరకము. అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు. గెడెన్స్ అని చెప్తారు. అక్కడికి వెళ్ళి బోధ చేసినట్లుగా బైబిల్ లేఖనాలు చెప్తా ఉన్నాయి. బోధ చేసి చెరను చెరగా పట్టుకొని, చెర అంటే యాకోబు చెరలో ఉన్నాడు, చాలామంది చెరలో ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు. ఆ చెర వేరు, ఫరో కింద చెరలో ఉన్నారు. మరి ఇంకొక చెరకు ఇంకొక అర్థం కూడా ఉంది. ఆత్మలుండే స్థలాన్ని చెర అంటారు. చెరసాల అంటే బతుకున్నోడు ఎవరైనా తప్పు చేస్తే జైల్లో పడేస్తారు, అది చెరసాల. చెర వేరు, చెరసాల వేరు. ఈ చెరలోనికి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం కానీ 6వ అధ్యాయం 8వ వచనం కానీ చూడండి. చెరను చెరగా పట్టుకొని ఆయన మనకి ఈవులు అనుగ్రహించడానికి. 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులు అనుగ్రహించడని చెప్పి ఉన్నాడు. తర్వాత అక్కడ భూలో కిందకి బాగానికి వెళ్ళి అక్కడ ఆరోహణం ఆయన భూమి యొక్క క్రింద భాగంలోకి వెళ్ళాను దిగినని అర్థమించుతున్నది. అయితే ఎవరికి అక్కడికి దిగినవాడు తానే సమస్తం నింపునట్లు ఆకాశ మండలంలన్నిటికంటే బరిపైకి ఆరోహణమై ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 19. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. 28 కూడా చూడండి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి బాప్తిసం ద్వారా రక్షించబడ్డారు. చూసారా? అంతేకాదు, పక్క అధ్యాయం 3 కాకుండా 4వ అధ్యాయంలో చూడండి. అక్కడ సువార్త ప్రకటించాడను. హల్లెలూయా. 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయం 19 చదివాం. 28వ వచనం కూడా చూడండి అంటున్నా. లేదంటే 4వ అధ్యాయంలో చూడండి, 8 వచ్చిన 8 కానీ 9 కానీ 3 కానీ అక్కడ ఉన్నది. ఆయన సువార్త ప్రకటించాలంట. ఆత్మస్వరూపుగా వెళ్ళి సువార్త ప్రకటించి నెక్స్ట్ అధ్యాయంలో చూడండి, అలా చదువుతా ఉంటుంది మొట్టమొదటి. దేవుని దీర్ఘశాంతం ఇంకొక కనిపెట్టుచుండగా పూర్వం నోవహు దినములలో అది వద్దు, అయిపోయింది. అది చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించెను. అయిపోయింది. అది 4వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చూడండి. ఆయన అక్కడ ప్రకటించాడు. ఎప్పుడు? నోవహు సమయం కానించి. ఎందుకు నోవహు అంటే ఎప్పటి నుంచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 37-38 చూడండి. 37-38 హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37 కానీ 38 కానీ చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం తీలేపోతున్నారు. 37వ వచనం. రాళ్లతో కొట్టబడిన రంపంతో కోయబడి శోధింపబడి ఖడ్గంతో చంపబడి గొర్రె చర్మములు మేక చర్మములు చేసుకుని దరిద్రులైంది శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల్లోనూ గోడల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచూ సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారాయన. వీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము. అది మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము. సంపూర్ణులను కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా నిర్ణయించి సిద్ధపరిచెను.
కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 10:22 చూడండి, 12:22 చూడండి. సియోను కొండకును ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణం 22 ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమును అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకము నుండి వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవములకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతివంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు దగ్గర నుంచి మొట్టమొదట మనిషి ఆదాము ఆమెకు పుట్టిన హేబేలు దగ్గర నుంచి నోవాహు టైంలో ఉన్న వారి గురించి పౌలు వరకు వారందరూ పరదేశీలో ఉన్నారు. పరదేశీలో ఉంటే ఆయన భూమి కింద భాగానికి వెళ్ళి చెరగా పట్టుకొని పరలోకములో 3వ ఆకాశములో మొట్టమొదటి ప్లేస్లో అక్కడ ఇంకా ఆ పైన 3వ ఆకాశంలో పైన దేవుడికి పైగా శారాపులు 4 జీవులు 24 పెద్దలు కోట్ల దేవదూతలు అక్కడ ఉంది. తర్వాత 2వ స్టెప్ అక్కడ జ్యేష్ఠుల సంఘము ఉంది. వాళ్ళే పరదేశులు. ఆ జ్యేష్ఠులకి అంటే పాత నిబంధనలో చనిపోయిన పరిశుద్ధులకి మనం వెళ్తేనే వారికి పరిపూర్ణత సంపూర్ణత. అందుకే పరదేశుని ఈ భూమి కింద ఉండేదాన్ని పరలోకానికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. రేపు 2వ రాకల్లో ఆయన పరలోకములో ఇచ్చి ఆయన పరదేశి మధ్యాకాశానికి రేపు రాబోతా ఉన్నారు. మొదట మధ్యాకాశానికి తన జ్యేష్ఠుల సంఘముతో వేవేల పరివారంతో వస్తాడు. అప్పుడు ఈ భూమి మీద నీతిగా బతికిన వాళ్ళు, అంతకుముందు నీతిగా బతికి చనిపోయిన వారు మహిమా వస్త్రాలు ధరించుకొని లేస్తారు. తర్వాత అప్పుడు బతుకున్న వాళ్ళు 50% లేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ జ్యేష్ఠుల సంఘం 3వ సంఘం కలిసి 7 ఏళ్ళు విందు జరుగుతుంది. కింద 7 ఏళ్ళు శ్రమలు, ఆ తరువాత 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కిందే భాగములో యూదా గ్రంథము ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది. దాంట్లో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యూదా గ్రంథము ఒకే ఒక్క అధ్యాయంలో ఉంటుంది. యూదా గ్రంథం 8-9 చూడండి. అటువలనే నీకు వీరిలో కలలు పంచు శరీరం అపవిత్రపరచు నిరాకరించుతూ మహాత్ముని దూషిస్తున్నారు. అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదిని కూడా వాదించుతూ అక్కడ దేవదూతలు తప్పు చేస్తే బిలబులో వేస్తాడు. అది చదవండి. ఒక్కటే అధ్యాయము మరియు తన ప్రభావత్వమును నిలబెట్టుకోలేక మరియు తన ప్రధానతను నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినం వరకు తీర్పు మహాదినం జరుగు తీర్పు వరకు కటిక చీకటి బిలము నిత్యపాశముతో ఆయన బంధించి పెట్టాడు. ఎందుకు? నరకమే భూమి కింద ఉంది. ఇటు పక్క చెరగా పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్లో కింద ఉండేది పరదేశం, పరలోకానికి పట్టుకెళ్ళిపోయాడు. ఇటు పక్క నరకం ఉంది. ఈ నరకానికి కింద భాగంలో ఏముంది చూడండి. యెషయా 11వ అధ్యాయం 12వ వచనం. యెషయా 12వ అధ్యాయం 11వ వచనం. యెషయా 12వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం.
ఓ తేజో తేజో నక్షత్రమా నువ్వెచ్చటి నుంచి పడితివి. వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు దిగుతివి. నేల మట్టుకు ఎట్లు దిగుతివి. నేల మట్టుకు దిగితే పర్వాలా, ఇంకా చెప్తారు చూడండి. నేల మట్టు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైన నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపడత మీద కూర్చుంటును, మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానంగా చేసి దేవుడితో సమానంగా ఎంచుకున్నాడు. అల్లా పడిపోతారు. నీవు మనసు అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకము చదవాలి. పాతాళమునకు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు నరకములో, పాతాళమే భూమి కింద ఉంటది. మళ్ళా దానికి ఇంకా నరకములోని ఒక మూలకు తోయబడితివి. అదే ఈ యోధా గ్రంథంలో 5వ వచనం 6వ వచనంలో చెప్తున్నాడు. నరకములో ఒక మూలకు త్రోయబడితివే. వాడు దూతలు యోధా గ్రంథంలో చదవండి. ఇప్పుడు మరియు తమ ప్రమాణతను నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినం వరకు ఆయన మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసంలో ఆయన బంధించి భద్రం చేసెను. అంటే భూమి కింద నరకానికి ఇంకా కింద భాగంలో యెషయా 12:12 చెప్పినట్లుగా అది బాటమ్లెస్ పిట్ అంటారు, బీలాము అంటారు. ఎంతో లోతు, దాని లోతు అనేది తెలియదు. అలా తయారు చేశాడు. భూమి పైకి కనబడుతుంది, కింద పెద్ద అగాధాలు ఉన్నాయి. నరకం ఉంది, పరదేశం ఉంటే భూమి కిందకెళ్ళి బాధ చేశాడు, పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అందుకే ఆత్మ ఈ బాడీ శరీరాన్ని మనిషి చచ్చిపోతే కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది పాట పెడతారు, రకరకాల కొంతమంది పిచ్చి అసలు ముక్కలు చేస్తారు. ఏదైనా ఆత్మకి చావు లేదు. దేవుడు 3వ ఆకాశంలో దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకు ఎదురుగా 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. తర్వాత జ్యేష్ఠుల సంఘం ఉంది. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం పైన కూర్చున్నాడు. ఆయన చెరగా పట్టుకొని 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ఆత్మలన్నీ అక్కడికి తీసుకెళ్ళాడు. అది 3వ ఆకాశం. పౌలు 12వ అధ్యాయంలో చూశాడు. 2వ ఆకాశం గురించి ఇందాక చదివాము. నక్షత్ర మండలము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనము. మనము పోరాడుచున్నది ఆకాశ మండలం మధ్యలో ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నామని పౌలు సెలవిస్తా ఉన్నాడు. వాడు మనం పోరాడినది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలో లోకనాథులతోనూ ఆకాశ మండలం మధ్యలో దురాత్మలతో పోరాడుచున్నాము. అది మనం ఏమనుకుంటాం, మన ఇంటి ఎదురుంటాడు, మన తోటి వాళ్ళు, మన అత్తగారు, మన పక్కింటి ఆవిడ, మన ఆడపడుచు, మన తోటి వాళ్ళు, మన ఎదురింటోడు, మనకి 2 గజాలు యువతకు వచ్చి గోడ కట్టాడు, గీడు మన శత్రువు అనుకుంటాం. అదే కాదు, ఆకాశ మండలం మధ్యన దురాత్మల సమూహంతో యేసు ప్రభు బిడ్డలు పోరాడుతూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వాడి వల్లే వస్తాయి. మనం అభివృద్ధి లేకుండా సంవత్సరాల తరబడి ఉన్నామంటే వాడిని గద్దించాలి, వాడిని వెళ్ళగొట్టాలి. వాడు మనం కరెక్ట్గా ఉంటే దుష్టుడు తరమకుండా పారిపోతాడు అన్నాడు. అక్కడి నుంచి దేవుడికి దగ్గరగా దేవుడు అంటాడు, నీతివంతుల సభ జరుగుతుందంట. నీతివంతుల సభలోని, యథార్థవంతుల సభలోని యోగ గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యోగ గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనములు. అక్కడికి వచ్చేసాడు ఈ సాతాను. యోగ గ్రంథం 1వ అధ్యాయము 4, 5, 6 చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. అపవాది అయిన వాడు ఆమెతో కలిసి వచ్చేసాడు. నేను సాధారణ ఎందుకు వచ్చావంటే, ఇదిగో ఇటు అటు తిరుగుతూ వచ్చింది.
పాము కూడా ఇటు అటు ఇటు యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిపోయిన వాడిని అడగక అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ తిరుగులాడుతూ అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ అధికారం కూడా దేవుడు అక్కడికి ఇచ్చాడు. అందుకే వాడు అక్కడి నుంచి వాడు దూతలు గెలవడానికి బాధ పెట్టాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత వాడు మళ్ళా అణుదిద్దోని యుద్ధము చేసి ఏజ్కేలు 38వ అధ్యాయం తీరవసరం 38వ అధ్యాయం 39వ అధ్యాయంలో గోగు బాగోగు అనే 2 గ్రూపులు పెట్టుకొని వాడు దేవుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. ఆ తర్వాత అంచె తీర్పు దేవుడు విధిస్తాడు. అందుకనే దేవుడు 3 ఆకాశంలో సింహాసనము ఆయన కుడి పార్శ్వమైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎదురుగా 24 పెద్దలు ఆయన చుట్టూ 4 జీవులు కోట్ల పరిశుద్ధులు ఆత్మలు ఉన్నాయి. యూదు నుంచి 1,44,000 మంది ఆత్మలు ఉన్నాయి. జ్యేష్ఠుల సంఘము ఏవేరు దగ్గర నుంచి అంటే మనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టికలో ఏమని చెప్పను, యోక్త, గిద్దోను, బారాకు, సంసోను లాంటి యోధులు రాజులు ఉన్నారు. మరి ఆనోకు దావుడు, మరి నోవాహు, మరి పెద్దవారు ఆనోకు, నోవాహు ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా జ్యేష్ఠుల సంఘం కూడా అక్కడ ఉంది. ఆ తర్వాత నక్షత్రముల ఆకాశము, తర్వాత మనం మేఘముల ఆకాశము, మెరుపులు ఉరుగులు ఇవన్నీ వస్తాయి. నీళ్లు బంధిస్తారు. తర్వాత భూమి, మొదటి ఆకాశం, 2 ఆకాశం, 3 ఆకాశం, 3 ఆకాశంలో పరలోకం, భూమి కింద నరకము, ఇటు పక్క పరదేశి పడిపోయాడు. ఇక్కడ నరకము కింద బిలాము 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు భూమి మీద దేవుడు అప్పుడు ఆ కింద ఆ ప్రధాన కొమ్మును నిలుపుకొనలేక ఇవన్నీ ఖాళీ చేసి ఆ కిందకి వాళ్ళని బంధిస్తే మన భూమి మీద ఉన్నాడు అందరూ ఒలువు సంఘం ఎత్తబడి అక్కడ కలిస్తే కనుక భూమికి పైన 3 ఆకాశాలు, భూమి కింద 3 ఆకాశాలు, భూమి 7, మొత్తం 7 ఆకాశాలు, 3 ఆకాశాలు, 7 లోకాలు. దేవుడు విస్తారముగా దేవుడు తన యొక్క కృప బాహుల్యం చొప్పున ఎన్నో మర్మాలు బైబిల్లో రాశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట పాడుతుంది. వారు రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెనెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రాజకుడాయనే ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించడం. ఆయనే దేవుడు మనకు నీ మహిమాతిశయమునా కోపాగ్నిరగులా చేసి చెప్తవలే దహించదవు నీపై తెచ్చువారికి. యెహోవాను గానము చేసెదము ఏకముగా. వేల్పులలో విషముడెవడు పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు.
వంటి వారెవరు, నీకు సాటైన వారెవరు? ప్రభా నీకు వందనములయ్యా. మహిమ గల రాజా, కృప గల తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి, రక్షణకర్త అయిన తండ్రి, ప్రభా కృపా కనికరము దయగలిగిన తండ్రి, ఆదరణకర్తమైన తండ్రి, ప్రభా ఆకాశములు 3 7 లోకాలని మాతో సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది జీవించి ఆస్వాదించాలి. యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని జీవించి ఆస్వాదించండి. మా కుటుంబాన్ని జీవించండి. నా కుమార్తెను అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డలను జీవించండి. నా కుటుంబాన్ని జీవించండి. నా తల్లిని, భార్యని, నా కుటుంబాన్ని యూట్యూబ్ ఫేస్బుక్లో చూసిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జీవించి ఆస్వాదించండి. ఆమెన్.